హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్. ఈరోజు మనం ఫ్యాబ్రిక్తో బ్యూటిఫుల్ ఫ్లవర్ బ్లౌజ్ హ్యాంగింగ్స్ చేసేద్దాం. చాలా ఈజీ, కష్టం ఏం కాదు. ఫస్ట్ 4 ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి. 5x5, 5 ఇంచెస్ పొడవు, 5 ఇంచెస్ వెడల్పు ఫ్యాబ్రిక్స్ని తీసుకొని ఫస్ట్ దాన్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్లో. ఇంకోసారి ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ అగైన్ ఇంకోసారి ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెన్ ఉన్న సైడ్ నుంచి చూడండి, మెజర్ చేసుకోండి. 2.5 ఇంచ్ ఉంది. సో ఒక 1/2 ఇంచ్ దగ్గరికి కింద మార్క్ చేసుకోండి. సేమ్ ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇటు సైడ్ కూడా 2 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోండి. ఈ డాట్ని రెండింటిని ట్రయాంగిల్ షేప్లో డ్రా చేసుకొని కట్ చేసుకోండి. చాలా ఈజీ. ఇదే విధంగా మిగతా ఫ్యాబ్రిక్స్ని కూడా కట్ చేసేసుకోండి. ఓపెన్ చేసి చూద్దాము. ఫ్లవర్ షేప్ లాగా ఫామ్ అయింది కదా. సో లైనింగ్ క్లాత్ లేదంటే ఇంకో వేరే క్లాత్ అయినా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. పైన సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఆపోజిట్ కలర్ ఏదైనా ఫ్యాబ్రిక్ ఉంటే తీసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఒక సైడ్ ఓపెన్ చేసుకుని లోపల ఉన్న క్లాత్ బయటికి తీసుకోవాలి, లేదంటే మధ్యలో అయినా ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా కార్నర్స్కి కట్ చేసుకోండి. చిన్న చిన్నగా కట్ చేయండి. మరి స్టిచ్చింగ్ మీద కట్ చేసుకోవద్దండి. స్టిచ్చింగ్ బయట కట్ చేసుకోండి. చూడండి, మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవాలి. ఈ హోల్లో నుంచి ఫ్యాబ్రిక్ని బయటికి తీసుకోవాలి, లేదంటే ఒక సైడ్ ఏదైనా సైడ్ స్టిచ్ వేయకుండా ఓపెన్ పెట్టుకొని అయినా బయటికి తీసుకోండి. మధ్యలో అయితే కనిపించదు కదా, నీట్గా వస్తుంది కాబట్టి మధ్యలో హోల్ పెట్టుకున్నాను. ఫ్యాబ్రిక్ని నిదానంగా బయటికి తీసేసుకోండి. ఈ విధంగా ఫ్యాబ్రిక్ని కంప్లీట్గా బయటికి తీసుకున్న తర్వాత వేరే ఫ్యాబ్రిక్స్ని కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకొని కట్ చేసుకొని ఫ్లవర్ షేప్లో ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మీకు నీట్గా కావాలంటే పైన ఐరన్ చేసుకోండి ఫ్యాబ్రిక్ పైన. ఇప్పుడు చూడండి, ఎక్కడెక్కడ అయితే కార్నర్స్ ఉన్నాయో ఇక్కడ ఈ విధంగా స్కేల్ తీసుకొని మార్కింగ్ వేసుకోండి. చూడండి, పెటల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలి, లేదంటే నార్మల్గా స్టిచ్ చేసుకోండి. మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇలా మార్కింగ్ వేసుకొని చూపిస్తున్నాను. మీరు మిషన్ పైన డైరెక్ట్గా స్టిచ్ వేసేసుకోవచ్చు. ఈ విధంగా 4 ఫ్యాబ్రిక్ని రెడీ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే డోరీ కోసం ఇంతటి సన్నటి డోరీ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, లూప్ టర్నర్తో చాలా ఈజీ. ఫ్యాబ్రిక్ని క్రాస్గా కట్ చేసుకొని ఒక సైడ్కి స్టిచ్ వేసుకోండి. మనకు ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా స్టిచ్ వేసుకోండి. తర్వాత ఒక హోల్లో నుంచి ఈ లూప్ టర్నర్ని తీసుకొని ఇంకో హోల్ దగ్గరికి తీసుకుని వచ్చి తర్వాత పైన ఒక నార్చ్ ఉంటుంది. లూప్ టర్నర్కి పైన పిన్ లాగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఈ పిన్ని క్లాత్లో నుంచి బయటికి తీసుకొని ఇలా పిన్ని ప్రెస్ చేసిన తర్వాత ఈ క్లాత్ని తిరిగేసుకోవాలి. లూప్ టర్నర్ని పట్టుకొని లాగండి. చాలా ఈజీ డోరీ ప్రిపేర్ చేసుకోవడము లూప్ టర్నర్తో. ఈ విధంగా బయటికి తీసుకొని చూడండి ఎంత నీట్గా స్లిమ్గా డోరీ వచ్చేసిందో. లూప్ టర్నర్ లేకపోయినా పర్లేదు, మనం థ్రెడ్తో అయినా ఇలా ఈ విధంగా డోరీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే జిగ్జాగ్తో అయినా డోరీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మెథడ్స్ ఉన్నాయి. కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్ బాక్స్లో, ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఇలా డోరీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, రైట్ సైడ్ నుంచి మనము హోల్లో నుంచి బయటికి తీసుకోవాలి. ఇంకో ఫ్లవర్ పెట్టుకోండి, మన ఇష్టము. ఒక్కొక్క హ్యాంగింగ్కి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని పెట్టుకోండి. నేనైతే 2 పెట్టుకున్నాను ఒక్కో దానికి, లేదంటే 4, 5 పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. లెహంగాస్కి అయితే చాలా బాగుంటుంది ఇది. సో ఒకటైనా పెట్టుకోండి. మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అక్కడంతా స్టిచ్ వేసుకోవాలి. కార్నర్స్కి కాకుండా సైడ్ పక్క నుంచి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి క్రాస్గా. మిడిల్లో హారిజాంటల్, వర్టికల్, క్రాస్ 2 వస్తాయి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. మిడిల్లో హారిజాంటల్గా ఒకటి, వర్టికల్గా ఒకటి అండ్ క్రాస్ 2 ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. కొంచెం ఫ్యాబ్రిక్కి కార్నర్కి వదిలేసి మిడిల్లో వచ్చేసరికి డోరీని టచ్ అవ్వాలి. అలాగే ఈ కార్నర్కి
క్రాస్గా స్టిచ్ వేసుకోండి. మనము ఆల్రెడీ మార్క్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు క్రాస్గా స్టిచ్ చేద్దాము. కష్టం ఏం కాదు, చాలా ఈజీ. డిఫరెంట్గా ట్రై చేయండి, అప్పుడే మనము అందరిలో డిఫరెంట్గా కనిపిస్తాము. నార్మల్ రొటీన్గా హ్యాంగింగ్స్ వేసుకుంటే ఏం బాగుంటుంది, ఇలా డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటుంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే చూసిన వాళ్ళందరూ అట్రాక్టివ్గా డిఫరెంట్గా ఫీల్ అవుతారు. సో ఇవే కాదండి, మన ఛానల్లో బటర్ఫ్లై బ్లౌజ్ హ్యాంగింగ్స్, ఇంకా బోట్ షేప్, ఇంకా ఫ్లవర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, చాలా హ్యాంగింగ్స్ ఉన్నాయి. ఒకసారి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అన్నీ చెక్ చేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాంగింగ్స్ లెహెంగాస్కి, డ్రెస్సెస్కి, అలాగే బ్లౌజెస్కి చాలా బాగుంటాయి. ట్రెండీగా సెట్ చేసుకోండి. ఏదైనా న్యూగా ట్రై చేసి ఈ విధంగా ఇంకో దాన్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత క్లాత్ని తిరిగేసేయండి. చూడండి ఫ్లవర్ షేప్ ఎంత బాగున్నాయో కదా బ్లౌజ్ హ్యాంగింగ్స్. ఏదే విధంగా ఇంకో డోరీ తీసుకొని ఇలాగే ఫ్లవర్స్ స్టిచ్ వేసుకోవాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితేనే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్తో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిచ్చింగ్ టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.